గ్రీన్స్ థీరం. ఈ యొక్క గ్రీన్స్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మీద కంపల్సరీ ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే ఈ చాప్టర్ లో ఉన్న త్రీ థీరమ్స్ లో ఏదో ఒక థీరం మీద కంపల్సరీ ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి అసలు ఇది ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? గ్రీన్స్ థీరం అంటే ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది లైన్ ఇంటిగ్రల్ అండ్ డబల్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ డబల్ ఇంటిగ్రల్ మధ్య రిలేషన్ నే గ్రీన్స్ థీరం అంటారు. అండ్ గైస్, ఈ యొక్క థీరమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు దాని యొక్క స్టేట్మెంట్ రాయండి. అదేంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ సి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y dx dy, where m and n are continuous functions having first order partial derivatives and R is any region bounded by the curve. That is Green's theorem. అంటే ఏంటిది? Green's theorem relation between line integral and double integral. Line integral and double integral మధ్య రిలేషన్ ఫామ్ చేయటమే గ్రీన్స్ థీరం అని అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్స్ మొత్తం ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా? ఎవాల్యుయేట్ బై యూజింగ్ గ్రీన్స్ థీరం ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి xy ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై వేర్ సి ఈస్ బౌండెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే? అండ్ గైస్, ఎప్పుడైనా ఇట్లా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఏం రాయాలి మనం? ఎప్పుడైనా క్వశ్చన్లో, ఇట్లాంటి థీరం క్వశ్చన్లో ఏం రాయాలంటే గివెన్ ఎఫ్ బార్ అని రాయాలి. ఓకేనా గైస్? స్టార్టింగ్ ఎఫ్ బార్ ఇచ్చిన ఎఫ్ బార్ రాయాలి. గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జే బార్. ఇక్కడ కే బార్ ఎందుకు రాయము? ఓన్లీ టూ వే డిఎక్స్ డివై ఇచ్చారు, జెడ్ ఇవ్వలేదు కాబట్టి కే బార్ అని రాయము. స్టెప్ 1 ఎఫ్ బార్ అనేది రాస్తాము. స్టెప్ 2 ఏంటిది? గ్రీన్స్ థీరం ఒక ఫార్ములా రాస్తాము. ఓకేనా? స్టెప్ 2 గ్రీన్స్ థీరం ఫార్ములా రాయాలి. ఏంటిది ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y dx dy. ఫార్ములా రాయాలి. స్టెప్ 2 ఏంటిది? టు ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y dx dy. ఓకేనా గైస్? స్టార్టింగ్ మనం ఈ రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y ని కనుక్కోవాలి. ఎప్పుడైనా ఈ యొక్క గ్రీన్స్ థీరం క్వశ్చన్లో ఎవాల్యుయేట్ అన్నా వెరిఫై అన్నా ఏం చేయాలంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? అండ్ ఇందులో స్టార్టింగ్ ఎఫ్ బార్ రాయాలి, గ్రీన్స్ థీరం ఫార్ములా రాయాలి, థర్డ్ టు ఎవాల్యుయేట్ అని ఇది రాయాలి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఎం వాల్యూ ఎంత? xy ప్లస్ వై స్క్వేర్. దీనికి రో m బై రో y, వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 2y. అలానే క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్. దీనికి ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 2x. దేర్ ఫర్ రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 2y అండ్ ఇక్కడ 2x అంటే రో n బై రో ఎక్స్ అంటే 2x. 2x మైనస్ ఎక్స్ మైనస్ 2y. దీని ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 2y. ఓకేనా? రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y అని కనుక్కోవాలి. ఇది థర్డ్ స్టెప్. అయిపోయిన తర్వాత దాని తర్వాత ఈ యొక్క రో n బై రో ఎక్స్ మైనస్ రో m బై రో y అని కనుక్కోవాలి. అయిపోయిన తర్వాత గివెన్ అసలు ఏమి ఇచ్చారు మనకి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారు. దీని ప్రకారం స్టార్టింగ్ LHS కనుక్కుందాం, దాని తర్వాత RHS కనుక్కుంటాం. ఓకేనా? గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కడైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్కడైతే y ఉండిద్దో ఆ y ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అది కూడా ఈ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని, ఈ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఈక్వేషన్ లో ఎక్కడైతే y ఉంటుందో ఆ y ప్లేస్ లో x అనేది
సబ్స్టిట్యూట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇప్పుడు ఇక్కడేమి ఇక్కడేమి ఇచ్చారు మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు ఏమవుతుంది వై ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది అండ్ ఇక్కడ ఏంటిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది అదే అదే ఎక్స్ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు వన్ దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు వై ఈక్వల్ టు జీరో అవుతుంది అలానే ఎక్స్ ఈక్వల్ టు వన్ అన్నప్పుడు వై ఈక్వల్ టు వన్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కనుక్కోవాలి అండ్ గైస్ ఎల్హెచ్ఎస్ కనుక్కునే ముందు ఏం చేయాలంటే మీరు డయాగ్రామ్ డ్రా చేయాలి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీయండి ఓకేనా అండ్ గైస్ ఈ యొక్క డయాగ్రామ్ ఒకటే కాకపోతే అంటే ఇది ఈ యొక్క చిన్న దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతారని మళ్ళీ ఇక్కడ కూడా అదే డయాగ్రామ్ అంటే కొంచెం పెద్ద డయాగ్రామ్ డ్రా చేశాను ఓకేనా ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేయాలి we have to draw x axis and y axis ఓకేనా అండ్ ఇక్కడ ఏం వాల్యూస్ ఇచ్చారు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ యొక్క స్ట్రైట్ లైను అంటే అది ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ యొక్క స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి ఆనుకొని వెళ్తుంది అంటే ఈ యొక్క స్ట్రైట్ లైన్ ని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటాము అండ్ ఇక్కడ పాయింట్ ఆరిజిన్ దగ్గర 0,0 ఉంటుంది అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది 1,1 ఉంటుంది అలానే ఇంకేమి ఇచ్చారు మళ్ళీ మనకి y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే y యాక్సిస్ మీద అంటే ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ యొక్క కర్వ్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటాము అంటే ఇక్కడ ఇంకా కొన్ని డ్రా చేసాను చూడండి ఓకేనా ఇన్ కేస్ అసలు ఇట్లా ఈ యొక్క డయాగ్రామ్స్ కూడా డ్రా చేయటం మాకు రాదంటే అట్లీస్ట్ ఇట్లైనా నేర్చుకోండి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఈ కర్వ్ అనేది ఎట్లా ఉంటుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే ఈ కర్వ్ అనేది ఎట్లా ఉంటుంది అదే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది స్ట్రైట్ లైన్ గా ఉంటుంది అట్లీస్ట్ డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయండి ఓకే ఓకే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఎట్లా డ్రా చేయాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఎట్లా డ్రా చేయాలి y ఈక్వల్ టు ఎక్స్ కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ వేస్తారు మనకి ఓకేనా అండ్ ఇక్కడ ఏంటి ఈ గ్రీన్స్ థియరంలో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి ఇక్కడ ఏంది ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ 0, అండ్ గైస్ ఇక్కడ 2 డ్రా చేసాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ మీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదేనా ఇచ్చింది మనకి ఏమి ఇచ్చారు మనకి వెయిట్ ఓకే ఏమి ఇచ్చారు మనకి
y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చారు కాబట్టి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. అలానే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి కర్వ్ అనేది డ్రా చేసాం. ఓకేనా? ఇప్పుడేంటి, ఇక్కడ స్టార్టింగ్ మనకి .0,0 ఉంటుంది. అండ్ ఈ y ఈక్వల్ టు ఎక్స్ దగ్గర పాయింట్ ఎంత ఉంటుంది, 1,1 ఉంటుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఎల్హెచ్ఎస్ 0 టు ఏ ఒకటి, ఏ టు 0 ఒకటి. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అండ్ మళ్ళీ ఆ పై నుంచి ఇటు వస్తుంది. ఎక్కడికైతే ఐ మీన్ 0 నుంచి ఏకి వెళ్తుంది, ఏ నుంచి మళ్ళీ 0కి వస్తుంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ. ఓఏ ఐ మీన్ 0A అంటే ఇది. అండ్ గైస్ ఇక్కడ ఆరిజిన్ అంటారు. ఆరిజిన్ ని ఓతో డినోట్ చేస్తాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ టు అండ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ. ఓఏ నుంచి వెళ్తుంది, అలానే ఓఏ నుంచి పైకి వెళ్తుంది, అలానే ఏఓ నుంచి కిందకి వస్తుంది. కాబట్టి ఈ రెండు కనుక్కుంటే ఎల్హెచ్ఎస్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో మీరు కానీ చూసినట్టయితే ఇది పైకి వెళ్తుంది కాబట్టి, ఏదైతే ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంత ఉందో మనకి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏంది, ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఈక్వేషన్ ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ యొక్క ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు 2x dx. అంటే y ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి, dy ప్లేస్ లో 2x dx సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ ఇచ్చిన ఏం ఈక్వేషన్ ఇచ్చారు మనకి, ఇచ్చిన ఎఫ్ బారు xy ప్లస్ వై స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై బదులు ఎక్స్ స్క్వేర్ కాబట్టి xy అంటే ఎక్స్ ఇంటూ వై బదులు ఎక్స్ స్క్వేర్ కాబట్టి వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ y బదులు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం, డిఎక్స్ 2x dx. అంటే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్లో ఏం చెయ్యాలి మీరు, ఇచ్చిన ఈక్వేషన్లో ఏదైతే ఎఫ్ బార్ అని ఉందో xy ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఉందో అందులో వై బదులు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, y బదులు ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి, డివై బదులు 2x dx సబ్స్టిట్యూట్ చేయండి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ పాయింట్స్ 0 నుంచి ఎంతవరకు, ఇక్కడ పాయింట్స్ వచ్చే లోపల 0 నుంచి 1 వరకు అండ్ పై నుంచి వచ్చేటప్పుడు పాయింట్స్ 1 నుంచి 0 వరకు. ఓకేనా? అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. కాబట్టి అలా చేస్తే, అలా y బదులు ఎక్స్ స్క్వేర్ డివై బదులు 2x dx సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 3x³ ప్లస్ ఎక్స్ పవర్ 4 dx. 3 ఇంటూ ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ 4/4, ఎక్స్ పవర్ 4 చేస్తే ఎక్స్ పవర్ 5/5. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 19/20 వచ్చింది. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ అంటే పైనుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి, పైనుంచి వస్తున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏంది, పైనుంచి వస్తున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చారు, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు dx. అంటే y బదులు x, dy బదులు 2 dx సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, 2x² ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, మొత్తం 3x² dx. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి చేసిన తర్వాత ఒకసారి 1తో ఇంకోసారి 0తో సబ్స్టిట్యూట్ చేస్తే -1 అనేది వస్తుంది. దేర్ ఫర్ ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చినట్టు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ అంటే 19/20 -1 అంటే -1/20 అనేది వచ్చింది ఎల్హెచ్ఎస్. అలానే ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ అనేది కనుక్కోవాలి. ఆర్హెచ్ఎస్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, స్టార్టింగ్ గ్రీన్స్ థియరీ ఏమి ఇచ్చారు, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ ρn/ρx మైనస్ ρm/ρy dx dy. దీని ప్రకారం అప్పుడు ఏమవుతుంది మనకి, ఓకే ఇక్కడ స్టార్టింగ్ మనం
రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎన్ బై రో వై కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది మనకి ఎక్స్ మైనస్ 2y డిఎక్స్ డివై. అండ్ ఇక్కడ ఈ యొక్క వై రూట్ వై 0 1 ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎన్ బై రో వై కనుక్కున్నాము, అది సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ అసలు ఈ వై రూట్ వై 0 1 ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. ఓకేనా, అండ్ గైస్ ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఎంత ఇచ్చారు మనకి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చారు. అదే మనకి ఎక్స్ వాల్యూ రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అలానే ఇక్కడ ఈ యొక్క కర్వ్ కి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. అదే దీనికి ఎక్స్ రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై. దేర్ ఫర్ ఎక్స్ యొక్క వాల్యూస్ ఏమేంటి, దాని ప్రకారం ఎక్స్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలి మనం. ఎక్స్ యొక్క వాల్యూస్ ఎంత అవుతుంది, వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై టు రూట్ వై. ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ కనుక్కుంటాం. ఎక్స్ యొక్క వాల్యూస్ వై నుంచి రూట్ వై వరకు వచ్చింది. అలానే వై యొక్క వాల్యూస్ ఎంత వచ్చింది, 0 నుంచి ఇక్కడ ఆల్రెడీ 0,0 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఏ దగ్గర మనకి 1,1 ఉంది. వై యొక్క వాల్యూస్ ఏమవుతుంది 0,1. అంటే ఎక్స్ యొక్క వాల్యూ రూట్ వై నుంచి వై, అలానే వై యొక్క వాల్యూ 0 నుంచి 1 వరకు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 2y ఇంటూ 2yకి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్ యొక్క వాల్యూస్ వై నుంచి రూట్ వై. ఇప్పుడు ఎక్స్ బదులు ఒకసారి రూట్ వై ఒకసారి వై అని సబ్స్టిట్యూట్ చేస్తాం. రూట్ వై హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 2y ఇంటూ రూట్ వై మైనస్ వై స్క్వేర్ బై 2 మైనస్ 2y ఇంటూ వై. దీని ప్రకారం రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే y బై 2 మైనస్ 2y రూట్ వై మైనస్ వై స్క్వేర్ బై 2 మైనస్ 2y స్క్వేర్ డివై. దీని ప్రకారం ఇక్కడ ఏంది y బై 2 మైనస్ ఇక్కడ ఏంటిది మైనస్ 2 ఇంటూ వై ఇంటూ రూట్ వై. రూట్ వైని y పవర్ 1/2గా రాసుకోవచ్చు. అండ్ పక్కన ఏముంది, ఇక్కడ పక్కన ఏముందంటే మనకి 2 ఇంటూ వై, దానికి ఎంత ఉంది పవరు, దాని పవరు 1 ఉంది. కాబట్టి 1 ప్లస్ హాఫ్ అంత 3/2. కాబట్టి 1 ప్లస్ హాఫ్ 3/2 కాబట్టి దేర్ ఫర్ వై ఇంటూ దేర్ ఫర్ 2 మైనస్ 2 ఇంటూ వై పవర్ 3/2. ఓకేనా, అలానే వై బై 2 మైనస్ 2y స్క్వేర్ ఏమవుతుంది ప్లస్ 3y స్క్వేర్ బై 2 డివై. ఇప్పుడు దీన్ని వైతో ఇంటిగ్రేషన్ చేస్తే ఓకేనా, ఇక్కడ 2 ఏదైతే న్యూమరేటర్ లో ఉన్న 2 అనేది కాన్స్టెంట్, వైకి ఇంటిగ్రేషన్ చేస్తే వై స్క్వేర్ బై 2 మైనస్ 2 ఇంటూ ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ వై పవర్ ఎన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ వై పవర్ ఎన్ ఒక ఫామ్ లో ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై పవర్ ఎన్ ఒక ఫామ్ లో ఉంటుంది. దానికి ఏంటి ఫార్ములా, వై పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ 3/2 ఇంటూ వై స్క్వేర్ కనుక్కుంటే వై క్యూబ్ బై 3. అండ్ ఎక్కడి నుంచి వై యొక్క వాల్యూ 0 to 1. అలా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఒకసారి వై ప్లేస్ లో 1 ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ బై 4 మైనస్ 2 ఇంటూ ఈ 3/2 ప్లస్ 1 ఎంత అవుతుంది 2/5 అవుతుంది. ప్లస్ అండ్ ఇక్కడ వై పవర్ 3/2 ప్లస్ 1 లో ఒకసారి వై బదులు 1 ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే 3/2 ఇంటూ 3 ఎంత అవుతుంది 3/2 ఇంటూ 3 3/6 అవుతుంది. ఒకసారి వై బదులు 1 ఇంకోసారి 0, అప్పుడు ఏమవుతుంది 1/4 మైనస్ 4/5 ప్లస్ 3/6. ఇక్కడ 3 1 3 2 5 మైనస్ 6 ప్లస్ 10/2. దీని క్యాల్సియం కనుక్కుంటే 20 అవుతుంది. ఓకే, దేర్ ఫర్ ఆర్హెచ్ఎస్ ఎంత అవుతుంది మైనస్ 120 వచ్చింది. ఎల్హెచ్ఎస్ కూడా మైనస్ 120. దేర్ ఫర్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ గ్రీన్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. అట్లానే ఎగ్జాంపుల్ 2 చూద్దాం. వెరిఫై గ్రీన్స్ థియరమ్ ఇన్ ది ప్లేన్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి 3x²
minus 8y² dx plus 4y minus 6xy dy, where C is the boundary of the region defined by y is equal to root x and y is equal to x square. ఒక్కొక్కసారి ఇక్కడ ఎట్లా అడుగుతారంటే y is equal to అంటే ఒక్కోసారి ఎట్లా అడుగుతున్నాడు ఇది క్వశ్చన్ ని y is equal to రూట్ ఎక్స్ ని వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ గా అడుగుతున్నాడు. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ని వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ గా అడుగుతున్నాడు. ఓకేనా? అండ్ స్క్రీన్ థియరంలో స్టెప్ 1 ఏం చేయాలి? గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3x² minus 8y² I bar plus 4y minus 6xy j bar. According to Green's theorem యొక్క ఫార్ములా రాస్తాము. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి? టు ఎవాల్యుయేట్ అని రాస్తాము. తర్వాత స్టెప్ ఏంది? టు ఎవాల్యుయేట్ అని రాసి ρn/ρx మైనస్ ρm/ρy కనుక్కోవాలి. కాబట్టి m యొక్క వాల్యూ 3x² minus 8y², n యొక్క వాల్యూ 4y minus 6xy. అలా ρm/ρy కనుక్కుంటే -16y వస్తుంది. ρn/ρx కనుక్కుంటే -6y వస్తుంది. దాని తర్వాత గివెన్ y is equal to రూట్ ఎక్స్, దీనికి ఈ y is equal to రూట్ ఎక్స్ కి బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే y² is equal to x. ఎందుకు స్క్వేర్ అప్లై చేస్తే x కున్న రూట్ అనేది క్యాన్సిల్ అయితే y² is equal to x వస్తుంది. అందుకే ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఏమేంటి మనకి? y² is equal to x ఒకటి, y is equal to x² ఒకటి. ఓకేనా? అంటే ఇక్కడ ఏంది? x is equal to y², y is equal to x². ఓకేనా? ప్రీవియస్ గా చెప్పాను కదా డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ మీరు x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసిన తర్వాత y is equal to y is equal to x² అంటే పైన డ్రా చేయాలి. అదే x is equal to y² అంటే కింద డ్రా చేయాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు LHS కనుక్కోవాలి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత LHS కనుక్కోవాలి. ముందు LHS కనుక్కునే ముందు పాయింట్స్ కనుక్కోవాలి మనం. ఓకేనా? సబ్స్టిట్యూట్ x is equal to y² in y is equal to x². ఇట్లానే చేయొచ్చు. ఆర్ సబ్స్టిట్యూట్ y is equal to x² in x is equal to y² అయినా చేయొచ్చు. అలా సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to y² whole square, y is equal to y power 4, y power 4 minus y is equal to 0, y into y cube minus 1 is equal to 0. Therefore y is equal to 0, y equal to 1, x is equal to 0, x is equal to 1. ఓకేనా? ఇప్పుడు LHS ఏం కనుక్కోవాలి? ప్రీవియస్ కి ఎట్లయితే కనుక్కున్నామో 0 to 0, 1 to 1 అంటే ఏంది? ఆరిజిన్ ఓ కాబట్టి O to A to A to 1 అనేది కనుక్కోవాలి. ఓకేనా? O to A to 1 అనేది కనుక్కోవాలి. O to A అంటే ఏంటిది? O to A అన్నప్పుడు అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు y is equal to x² కాబట్టి y బదులు x² సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ dy బదులు 2x dx సబ్స్టిట్యూట్ చేయాలి. అదే A2 వస్తున్నప్పుడు x బదులు y² సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ dx బదులు 2y dy అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా ఇప్పుడేంటిది? y బదులు ఇచ్చిన ఈక్వేషన్ y బదులు x² dy బదులు 2x సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ యొక్క అండ్ ఇచ్చిన ఈక్వేషన్ y ఈక్వల్ టు x² dy ఈక్వల్ టు 2x dx సబ్స్టిట్యూట్ చేసి ఈ యొక్క ఈక్వేషన్ వచ్చింది కాబట్టి -20x⁴ ప్లస్ 8x³ ప్లస్ 3x² dx. అండ్ ఇక్కడ -20 అనేది కాన్స్టెంట్, x⁴ కనుక్కుంటే x⁵/5, అలానే 8 అనేది కాన్స్టెంట్, x⁴కి ఇంటిగ్రేషన్ కనుక్కుంటే x⁴/4, అలానే 3 అనేది కాన్స్టెంట్, x² కనుక్కుంటే x³ 3. అలా కనుక్కున్న తర్వాత క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఒకసారి x బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ OA ఎంత వచ్చింది? -1 వచ్చింది. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ AO అంటే పైనుంచి కిందకి, అప్పుడు x is equal to y² అవుతుంది. x is equal to y² అయినప్పుడు అప్పుడు ఎంత అవుతుంది మనకి? x is equal to y² అన్నప్పుడు పాయింట్ ఏమవుతుంది? పాయింట్ కూడా
1 నుంచి 0 వరకు ఉంటుంది. అదే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు 0 నుంచి 1 వరకు ఉంటుంది. పై నుంచి కిందకి వస్తున్నప్పుడు 1 నుంచి 0 అలా. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ బదులు వై స్క్వేర్ డిఎక్స్ బదులు 2y dy అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 6y పవర్ 5 మైనస్ 16y క్యూబ్ ప్లస్ 4y మైనస్ 6y క్యూబ్ dy. ఇక్కడ కూడా ప్రతి దానికి ఇంటిగ్రేషన్ కనుక్కొని ఒకసారి y బదులు 0 ఇంకోసారి 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ కూడా వస్తుంది. దాని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఓ 5/2 వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ 3/2. అండ్ గైస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ కనుక్కోవటంలో ఎందుకు ఫాస్ట్గా చెబుతున్నానంటే ఇవి చిన్న చిన్నవి కాబట్టి, అంటే ఇవి నార్మల్ ఇంటిగ్రేషన్ ఎలా అయితే మీరు ఆల్రెడీ వచ్చు కాబట్టి మీకు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇట్లా బేసిక్ ఇంటిగ్రేషన్స్ కాబట్టి ఇలా ఇంటిగ్రేషన్ వచ్చేటప్పుడు ఇంత ఫాస్ట్గా చెబుతున్నాను. ఓకేనా? ఆర్హెచ్ఎస్ ఏంటిది? ఎల్హెచ్ఎస్ కనుక్కున్నాం. ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్ మైనస్ రో ఎన్ బై రో బై డిఎక్స్. ఆల్రెడీ మన ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎన్ బై రో ఎక్స్ కనుక్కున్నాం కదా, ఎంత? -6y మైనస్ రో ఎన్ బై రో బై -16y డిఎక్స్ డివై. ఓకేనా? ఇక్కడ పాయింట్స్ వై స్క్వేర్ రూట్ వై ఎట్లా వచ్చినాయని చూద్దాం. ఓకేనా? వై స్క్వేర్ రూట్ వై ఎట్లా వచ్చింది? ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ మీరు ఇట్లా హారిజెంటల్ గా తీసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, అంటే ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ పైన కలిచ్చే పని లేదు. అండ్ ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ వాల్యూ రావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై. దేర్ ఫర్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ పాయింట్స్ ఎంత వచ్చినాయి మనకి? వై స్క్వేర్ నుంచి రూట్ వై వరకు అలా ఎక్స్ పాయింట్ కనుక్కుంటాం. అండ్ ఎక్స్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనకి 5 పాయింట్ రావాలి. 5 పాయింట్ ఏంటి? ఎక్కడి నుంచి? 0 నుంచి 1 వరకు. ఎక్స్ పాయింట్ వై స్క్వేర్ నుంచి రూట్ 5 వరకు, వై పాయింట్ 0 నుంచి 1 వరకు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కూడా తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. 10y డి ఇక్కడ -6y ఇంటూ -6y మైనస్ ఆఫ్ -16y dx dy ఏమవుతుంది? 10y dx dy. దేర్ఫోర్ 10y ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇక్కడ 10yకి ఇంటిగ్రేషన్ కనుక్కుంటే 10y అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంది? ఎక్స్ వై స్క్వేర్ రూట్ వై. ఒకసారి ఎక్స్ బదులు రూట్ వై, ఇంకోసారి -y స్క్వేర్ అని సబ్స్టిట్యూట్ చేస్తాము. అలా సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ వైని వై పవర్ 2గా రాస్తాము. ఈ యొక్క 10 అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది? 10 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే అప్పుడు ఎంత ఉందో మనకి y ఇంటూ వై పవర్ 1/2 ఏమవుతుంది? వై పవర్ 3/2 మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వై పవర్ 3/2 అంటే వై పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 మైనస్ వై పవర్ 4/4 0 to 1. ఇక్కడ 3/2 ప్లస్ 1ని 2/5గా రాసుకోవచ్చు. కాబట్టి 2/5 ఇంటూ వై పవర్ 5/2 మైనస్ 1/4 ఇంటూ వై పవర్ 4. ఇప్పుడు వై ప్లేస్లో ఒకసారి 1 ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2/5 ఇంటూ ఒకసారి 1 ఇంకోసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 మైనస్ 0 మైనస్ 1/4 ఇంటూ 1 మైనస్ 0 2/5 మైనస్ 1/4. దీని కలిసి అనుకుంటే 20. అప్పుడు ఏమవుతుంది? 8 మైనస్ 5. దేర్ ఫర్ ఆర్హెచ్ఎస్ 3/2. దేర్ ఫర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అందుకే ఇక్కడ ఇంటిగ్రేషన్ చిన్న చిన్న ఏ కాబట్టి ఎంత ఈజీయో ఇక్కడ అసలు స్టెప్ బై స్టెప్ ఈ యొక్క గ్రీన్స్ థియరంలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ రాకపోయినా అసలు ప్రాసెస్ ఎట్లా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి అనేది నేర్చుకోండి. అండ్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది పార్ట్ 2. ఓకేనా? ఆ పార్ట్ 2లో ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ప్రీవియస్గా అడిగిన 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.